ఒకరిచే ప్రేమించబడాలనే కోరిక అన్నిటికన్నా ప్రమాదకరమైనది. అది నిన్ను నిలువెల్లా నాశనం చేస్తుంది. ఈ సమాజం తోడేలు గుంపులాంటిది. నువ్వు సింహంలా లేకపోతే నిన్ను పీక్కు తింటుంది. ద్వేషం అనేది మంచి చెడులకు సంబంధించినది కాదు. అది ప్రేమకు సంబంధించినది. ఎందుకంటే మనం ద్వేషించే వాళ్ళంతా ప్రేమించిన వాళ్ళే అయి ఉంటారు. ప్రేమించడం నేర్చుకున్నావంటే మోసం చేయడం కూడా నేర్చుకుంటావు. ఎందుకంటే ఇప్పుడు కావాలనిపించింది కొంతకాలానికి వద్దనిపిస్తుంది కాబట్టి. పుట్టిన ప్రతి మనిషి ప్రేమకి బలి అవ్వాల్సిందే. లేకపోతే కామం వాడి ఎదుగుదలను డామినేట్ చేస్తుంది. ప్రేమలో అయినా పెళ్లిలో అయినా సంతోషం అనేది ఒక ఎర మాత్రమే. ఆకర్షణ లోతు శరీరం పైన ఉండే తోలు వరకే. నిన్ను నువ్వు కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు వేరే వారికి బానిసవక తప్పదు. ఒకరు నన్ను అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా నాకు ఒరిగేది ఏమీ ఉండదు. ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళున్నారు. కానీ వాళ్ళంతా మతం అనే రోగానికి బలైపోయారు. ప్రార్థన అనే పదాన్ని కనిపెట్టింది పిరికివాళ్లే. వారికి తెలివిగా ఉండటం చేత కాదు, బలంగా అవ్వడం చేత కాదు.